ఫ్రెండ్స్, కీర్తి గణేష్ వ్లాగ్స్. మేము ఎప్పుడు మా విలేజ్కి వెళ్ళినా ఈ టెంపుల్ ఖచ్చితంగా వెళ్తాం. మేము వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అయితే గుడి బయట చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అన్ని చెట్లు పక్కన అమ్మవార్లు దగ్గర దగ్గర చాలా బాగుంటుంది. అంతా పొలాల మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి పక్కన ఇంకా అమ్మవారు ఉన్నారు. అక్కడికి వెళ్తున్నాం. పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక అమ్మవారు. ఇది టెంపుల్ బయట చూపిస్తాను కదా, పక్కన ఇంకొక టెంపుల్, ఇది ఇంకొక టెంపుల్. చాలా బాగుంటుంది. ఇక్కడ మేము లేట్ వెళ్ళడం వల్ల ఇదంతా క్లోజ్ అయిపోయింది, లాక్ వేశారు. ఈ పక్కన కొబ్బరికాయలు, పూజా సామాన్ అన్నీ ఇక్కడ పక్కన అమ్ముతారు. అమ్మవారి శారీస్ కూడా ఉంటాయి ఇక్కడ తక్కువ ప్రైస్కే. చాలా బాగుంటుంది ఇక్కడ. మెయిన్ టెంపుల్ ఇదైతే చాలా రష్ ఉంటుంది సండే రోజు అయితే. ఇప్పుడు నార్మల్ డేస్ కాబట్టి చాలా తక్కువ ఉన్నారు. ఫుల్ రష్ ఉంటుంది, జనాలు చాలామంది వస్తారు. ఇదైతే మా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇదైతే టెంపుల్ ఫ్రంట్ సైడు చాలా బాగుంటుంది. ముందు కూడా ఇప్పుడైతే లోపలికి వెళ్దాం టెంపుల్ లోపలికి, గర్భగుడిలోకి. అమ్మవారిని చూపిస్తాను. అమ్మవారిని చూడండి. ఈ అమ్మవారు అయితే పెట్టిన విగ్రహాలు అట్లేం కాదు, అమ్మవారే వెలిసారు స్వయంగా. చాలా బాగుంటుంది ఇక్కడ. అమ్మవారు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఏది అనుకుంటే అది జరుగుతుంది. అందుకే మేము ఫస్ట్ వీడియో ఎక్కడి నుంచే స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఇంకా హారతి ఇచ్చారు. హారతి తీసుకొని ఇంకా బయటకు నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాం టెంపుల్కి. ఇప్పుడు మా హస్బెండ్ తీస్తున్నాను నేనే వీడియో. ఇప్పుడైతే ఇంకా బయటకు వెళ్తాం. అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఇంకా మా విలేజ్ స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే మా విలేజ్కి ఇంకా స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ దగ్గర నుంచి వెళ్తుంటే దారిలో ఇక్కడ పచ్చని చెట్లు, ఇదంతా ప్రకృతి చాలా అందంగా ఉంది. ఇక్కడ మేకలు అవన్నీ ఉన్నాయి రోడ్ సైడ్. చాలా బాగుంటుంది ఇక్కడ వెళ్తుంటే. ఇంకా పక్కన టెంపుల్స్ కూడా ఉన్నాయి రోడ్ సైడ్. మేమైతే మా విలేజ్కి వెళ్తున్నాం. ఇంకా మేము వచ్చేసి సిటీలో ఉంటాం. మా విలేజ్ వచ్చి ఆలేరు దగ్గర రాజీనగరం. మాది 80 కిలోమీటర్స్ వస్తాయి. మేము ఎప్పుడు వెళ్ళినా ఇలా బైక్ పైన వెళ్తాము. ఇదైతే మా విలేజ్ పక్కన వెళ్తుంటే ఇప్పుడైతే విలేజ్కి వచ్చేసాం మా పొలం దగ్గరికి. మా పొలంలో అయితే అమ్మవారు ఉంటారు, మా కులదైవం అమ్మవారు. మేము ఏది చేసుకున్నా సరే ఫస్ట్ ఇక్కడికే వస్తాము. ఇదంతా మా వరి పొలం. ఇదైతే మా మాగాడి. ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మవారు ఉంటారు. వచ్చేసాం ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి. చూడండి అమ్మవారిని. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే మేము ముందు అమ్మవారి దగ్గరికి వస్తాం.
అమ్మవారిని దర్శించుకుంటాం. ఎందుకంటే మా కులదైవం కాబట్టి ఫస్ట్ అమ్మవారికి పూజ చేసిన తర్వాతే మేము ఏదైనా సరే చేస్తాం. ఇక ఈ అమ్మవారు వచ్చేసి టెంపుల్ అట్లా గుడిలాగా ఏం కట్టియలేదు. ఏదైనా పండగలు వచ్చినప్పుడు అప్పుడే చేయాలి, విడి రోజుల్లో చేయడానికి ఉండదు. ఇక్కడ బోనాల పండగ వస్తున్నాయి కదా, అప్పుడు చేస్తాం. ఇంక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో. అమ్మవారి దయతో నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.